హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పవిత్ర హోమ్ కుకింగ్. ఈరోజు నేను మటన్ కీమా కర్రీని నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించిపోతున్నాను. దీన్ని రోటీతో కానీ రైస్తో కానీ దేనితో తీసుకున్నా సరే తినడానికి చాలా బాగుంటుంది. నేను 1/2 కిలో మటన్ కీమా తీసుకున్నానండి. దీన్ని 2 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. మటన్లో నుంచి వచ్చే వాటర్ మొత్తం మటన్ ఉడకడానికి సరిపోతుంది. దీన్ని కుక్కర్లో తీసుకొని స్టవ్ ఆన్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇదిగో ఈ విధంగా ఉడికిపోయి ఉంటుందండి. ఇందులో కర్రీ ఉడికేటప్పుడు ఈ వాటర్ని అందులో వేసుకుని ఉడికించుకుంటే సరిపోతుంది. కర్రీ వండడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అందులోనే పెద్ద సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూసారు కదా, టమాటా ఉల్లిపాయ బాగా మగ్గిపోయాయి, చక్కగా ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కైమాను కూడా వేసుకుని నీటితో పాటుగా వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకొని కారం అంతా కైమాకు పట్టే విధంగా 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులో నేను కొన్ని పొట్టు తీసిన వెల్లుల్లి గబ్బాలను వేస్తున్నాను. ఇది వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లి బాగా ఉడికేంత వరకు 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత చివరిగా ఇందులో కొంచెం మటన్ మసాలాను, కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ను కూడా వేస్తున్నాను. లేదంటే కొంచెం నిమ్మరసాన్ని కూడా పిండుకోవచ్చు. ఇలా బాగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని నేను ఫ్లేవర్ బాగుంటుందని 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకున్నాను. ఇది బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గించుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.